హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. పుష్ప సౌండ్ ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుందంటే దానికి కారణం అతను ఢీకొన్న ప్రత్యర్థులు. ఈ రోజు ఆ ప్రత్యర్థుల గురించి మాట్లాడుకుందాం మనం. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. మైసెల్ భగవాన్. హియర్ యూ హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. ఎస్, మన బలం తెలియాలంటే మన శత్రువు గురించి తెలియాలి. పుష్ప కూరోడ్ నుంచి సిండికేట్ హెడ్ వరకు ఎదిగాడంటే ఎంత మంది శత్రువులు ఎదుర్కొన్నాడో మనం తెలుసు. పుష్ప టూలో ఈ శత్రువుల్ని ఎలా ఎదుర్కొంటాడనేదే ఆసక్తికరమైన అంశం. ఫస్ట్, పుష్ప ఎదుర్కొంది కొండారెడ్డి బ్రదర్స్. కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలరెడ్డి. కొండారెడ్డి తన శత్రువుని అంతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. దానికి వాళ్ళ బ్రదర్స్ తోడుగా ఉంటారు. జక్కారెడ్డి ఉన్న వాళ్ళలో కాస్తో కూస్తో కామన్ సెన్స్ తో బిహేవ్ చేస్తాడు. జాల్ రెడ్డి తనకు అమ్మాయిలు పిచ్చి, అమ్మాయిలు కనపడితే వదిలిపెట్టాడు. దానికి తోడు టూ మచ్ అగ్రెసివ్ గా ఉంటాడు. వీళ్ళ ముగ్గురిని ఎలా ఫేస్ అయ్యాడో మనం చూసాం. వీళ్ళ ముగ్గురులో కొండారెడ్డి చనిపోయాడు. జగ్గారెడ్డితో స్నేహం ఏర్పడింది, ఎందుకంటే జగ్గారెడ్డిని కాపాడాడు కాబట్టి. జాల్ రెడ్డితో ఆల్రెడీ వైరం ఏర్పడింది. జాల్ రెడ్డి రష్మిక మీద కన్నేయటం, దాని తర్వాత పుష్ప జాల్ రెడ్డిని లేవలేని స్థితికి తీసుకురావటం, అది బలంగా నాటుకుపోయి కక్ష ఈ పెంచుకునే ఉన్నాడు. అతని ద్వారా పుష్ప టూలో సివియర్ థ్రెట్ ఉండబోతుంది. మంగళం సీన్ సునీల్, అతనికి తెలివితేటలు, భయంకరమైన క్రూరత్వం కూడా ఉంది. అతనికి తోడుగా 4 ఆకులు ఎక్కువే తిన్న దాక్షాయిని ఉంది. వాళ్ళిద్దరూ సునీల్ బామ్మరిది దారుణంగా చచ్చిపోయాడని అండ్ దాక్షాయిని తమ్ముడు అవడం వల్ల, దానికి తోడు సునీల్ బిల్డ్ చేసిన రాజ్యం అంతా కొలాప్స్ చేసేసాడు పుష్ప. చాలా విపరీతమైన కోపంతో ఉన్నాడు, కానీ అణుగుమణిగి ఉన్నాడు. పుష్ప టూలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు తెలిసి దాక్షాయినిను మంగళం సీను కలిసి పుష్పకి చాలా థ్రెట్ అవబోతున్నారు. దాని తర్వాత అతి ముఖ్యమైన మేజర్ విలన్ మన ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్. ఆయన చూపించడమే ఎంత క్రూరత్వం చూపించారో. సైలెంట్ గా ఉంటూ వైలెన్స్ ఎలా ప్రదర్శించాడో మనకు కనపడుతుంది. క్రూరత్వంతో పాటు పవర్, పవర్ తో పాటు అహం కూడా ఉంది. పుష్పని ఒక ఆట ఆడుకొని పుష్ప తల వంచింది ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్ మాత్రమే. ఆల్రెడీ సినిమా ఎండ్ అయిందే అవమానంతో, ఘోరమ పరాభవంతో ఎండ్ అయింది. ఇక పుష్ప టూలో విశ్వరూపం ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్ రూపంలో చూడబోతున్నాడు మన పుష్ప. మనం ట్రైలర్ లో కూడా చూసాం, బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప ప్లాన్స్ ప్రతిని అడ్డుకుంటూ ధ్వంసం చేసేస్తున్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి మెయిన్ విలన్ అండ్ మేజర్ థ్రెట్ టు పుష్ప ఇన్ పార్ట్ 2. ఇంకొక ముఖ్యమైన ప్రత్యర్థి వచ్చేసి తన కుటుంబం నుంచే అజయ్ను వాళ్ళ బ్రదర్ ఉన్నారు. సో వాళ్ళని ఎదుర్కోగలిగినా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటారు, ఎందుకంటే కుటుంబం నుంచి ఉన్నారు. చాలా సెంటిమెంట్ ఆపుతుంటది. సో పుష్ప ఎవరినైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాడు, ఏదైనా హ్యాండిల్ చేస్తాడు. కానీ వీళ్ళని మాత్రమే ఒక సెంటిమెంట్ అనేది ఆపుతుంటది వీళ్ళని హిట్ చేయాలంటే గనక. సో అందుకోసమే వీళ్ళు డెఫినెట్ గా పుష్పకి చాలా థ్రెట్ ఉంటారు. ఎందుకంటే మన పుష్ప 1 లో చూసాం, చాలా ఇబ్బందులు పెట్టారు పుష్పని, అయినా గానీ హోల్డ్ చేసుకుంటూ ఉన్నాడు. కాకపోతే పుష్ప 2లో అదే సెంటిమెంట్ యూజ్ చేసుకొని అతని హోల్డ్ చేసి ఏదన్నా చేస్తారేమోనని నాకు అనిపిస్తుంది పుష్ప 2లో. అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్కడో కూడా కథ ప్రకారం చూస్తే వాళ్ళు కలుస్తారు, బట్ అగైన్ పుష్ప హోల్డ్ అయ్యేది మాత్రం ఈ వీళ్ళ ద్వారానో వీళ్ళ ఫ్యామిలీ ద్వారానో ఎక్కడ హోల్డ్ చేసి విలన్స్ ఆడుకుంటారని నాకు అనిపిస్తుంది. అలాగే పొలిటికల్ గా కూడా పుష్పకి చాలా థ్రెట్ ఉంది. మనం ట్రైలర్ లో చూస్తే జగపతి బాబు గారు ఉన్నారు. ఆయన మంత్రి గాని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన రూపం నుంచి ఖచ్చితంగా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే రావు రమేష్ గారు మనకి ఆ ప్రాంతపు ఎంపీ. ఎప్పుడైతే పుష్ప గనక ఈ సిండికేట్ హెడ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా రావు రమేష్ గారి దగ్గర నుంచి థ్రెట్ ఉంటది. వీరిని రాజకీయ ప్రత్యర్థులుగా మనం చూడాలి. అలాగే ట్రైలర్ లో ఒక చిన్న క్లిప్ ఉంది, ఇంటర్నేషనల్ మాఫియాతో డీల్ ఉంటది. ఇట్ మీన్స్ పుష్పకి ఇంటర్నేషనల్ నుంచి కూడా థ్రెట్ ఉందని అర్థం అన్నట్టు. అవును భగవాన్. ఇకపోతే మనం ట్రైలర్ లో చూస్తే ఒక వ్యక్తిని చూసినప్పుడు స్పెషల్ అటెన్షన్ వచ్చింది, జుగుప్స్ కూడా కలిగింది. ఆయన చూస్తే భయము, శాడిజము, పైశాచికత్వము, కక్ష అన్ని కలగలిపి ఫుల్లీ డిటర్మైండ్ గా ఏదైతే అదైంది పుష్పని అంతం చేయాలన్న అదే పనిగా వచ్చినట్టుంది. ఇతను అత్యంత ప్రమాదకరమైన, కీలకమైన వ్యక్తిలాగా ఉన్నాడు. పుష్ప ఎదుర్కోబోయే అత్యంత డేంజరస్ అన్ప్రెడిక్టెడ్ విలన్ ఈజ్ దట్ గై. మేబీ అతను గెస్ చేయాల్సి వస్తే సునీల్ ఇంకో బామర్ది అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ అండి. ఈ విలన్ అయితే మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్ అటాక్ ఇస్తున్నారు, బట్ వీడైతే ఒక ఇమోషన్ ని టచ్ చేసి పుష్పకి
ఎదిరెళ్ళి ఒక సీన్ లో అయితే పుష్పాన్ని కూడా కొడుతుంటారు కదా. సో హీఈస్ హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ టు హిట్ పుష్ప. సో డెఫినెట్లీ ఈస్ గోన్ బి ఏ బిగ్ థ్రెట్ ఫర్ పుష్ప ఇన్ పుష్ప 2. అండ్ ఇప్పుడు ఫైనల్ గా అసలు పుష్పకి స్ట్రాంగ్ దమ్కి ఇచ్చే విలన్ ఎవరండి? పుష్పకి దమ్కి ఇచ్చే విలన్ కదా, ఎంత ధీటుగా ఉండాలి. అసలు విలన్ అంటే ఎవరు? హీరోని కంట్రోల్ చేసి ఆడిచ్చేవాళ్ళు. ఇక్కడ చేసేది ఎవరు? శ్రీవల్లి గారు తన ప్రేమతో పుష్పని కంట్రోల్ చేసి నియంత్రిస్తుంటారు. అంతేకాకుండా శ్రీవల్లి గారు పుష్పని ఈ చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం వదిలేయమనే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ప్రత్యర్థులు అందరూ మూకుమ్మడిగా ఎగబడతారు. నెక్స్ట్, అత్యంత భయంకరమైన విలన్ ని పుష్ప ఎదుర్కోబోతున్నాడు. పుష్ప ధీటుగా ఉండే పుష్ప మాత్రమే. హీఈస్ ద మెయిన్ విలన్ ఫర్ ఆల్ ద విలన్స్. హీ కంట్రోల్స్ ఎవ్రీ వన్ అండ్ హీఈస్ ద లీడర్ ఫర్ ది ఎంటైర్ మాఫియా. అంతకన్నా విలన్ ఎవరు ఉంటారు? Yes, he's the bigger than the biggest villain now. And he is going to rule the whole world mafia. And he is the international mafia ruler now. Pushpa, the rule begins. Thanks for watching this video, friends. Meeku Pushpa 2 లో భయంకరమైన థ్రెట్ పుష్పకి ఎవరై ఉండొచ్చో మీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Thank you. నమస్తే.